శారీరకంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దృఢంగా ఎముకలు కూడా ఉంటాయి. ఈ 2 బ్యాలెన్స్‌డే. ఎక్సర్సైజ్ చేసి నేను జిమ్‌కి వెళ్తున్నాను రెగ్యులర్‌గా నా కండబలం బావుంది అన్న వాళ్ళకి కూడా బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఓన్లీ పరిగెత్తడమే కాకుండా చాలామంది పరిగెడుతుంటే కొన్ని కండరాలు ఇదవుతుంది. బట్ మస్కులర్ స్ట్రెంగ్త్ కూడా ఇంపార్టెంటే. ఈ వ్యాయామం చేయకపోతే కూడా బోన్ స్ట్రెంగ్త్ మీద కాంప్రమైజ్ అవుతూనే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎప్పుడూ సేఫ్ కాదండి. కార్డియోవాస్కులర్ అంటాం. మోస్ట్లీ రన్నింగ్ వల్ల మనకి గుండె గానీ, ఊపిరితిత్తులు గానీ సక్రమంగా దాని కెపాసిటీ పనిచేస్తాయి. దాని కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది. అలాగని మనం జిమ్‌కి వెళ్ళకుండా క ఏం ఎక్సర్సైజ్ చేయకపోతే కండరాలకి ఉన్న సాంద్రత తగ్గిపోయి ఓన్లీ గుండె వరకు చూసుకుంటే కూడా మంచిది కాదు. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ కూడా. ఎక్కువగా ఏది చేసినా మంచిదని చెప్పలేం, చెడు అని కూడా చెప్పలేం ఎక్సర్సైజ్ వల్ల. ఎక్సర్సైజ్ ఎంత చేసినా తక్కువే. కానీ ఒకే విధంగా ఒకే కండరాలకి ఇవ్వటం కాకుండా బాడీ అంతటినీ ఆలోచించాలి. బాడీలో ఉన్న అన్ని భాగాలకి మనకి ఎక్సర్సైజ్ కావాలని చూడాలి. ఈవెన్ మెడిటేషన్ కూడా బ్రెయిన్‌కి ఎంతో ఇంపార్టెంట్. దానికి శ్రమ కూడా తగ్గిస్తే మన ఆలోచన విధానం మారుతుంది. మనం చేసే పనైనా సిన్సియారిటీతో కాన్సంట్రేషన్ తోటి చేస్తూ ఉంటాం. సో ఈ ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్ ఏమీ చేయక్కర్లేదు. మరీ ఎక్కువ కండరాలు పెంచాల్సిన అవసరం లేదు. పరిగెత్తేవాళ్ళు లేకపోతే నడిచేవాళ్ళకు కూడా ఈ మజిల్ పవర్ అనేది ఇంపార్టెంట్. ఈ మజిల్ పవర్ లేకపోతే బోన్లో ఉన్న కాల్షియం కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ మస్కులర్ స్ట్రెంగ్త్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓన్లీ వాకింగ్ మీద కాకుండా. ఎందుకంటే వాకింగ్, రన్నింగ్ కార్డియోవాస్కులర్ అంటాం, అంటే గుండెకి ఊపిరితిత్తులకి. ఈ మజిల్ పవర్ లేకపోతే బోన్లో ఉన్న సాంద్రత తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మజిల్ పవర్ ఈజ్ కూడా ఇంపార్టెంట్ అండి. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో ఒకదాని మీద చూసుకోవడం కాదు. చాలామంది జిమ్కి వెళ్తారు, పరిగెత్తే బాడీ సహకరించదు. సో వాళ్ళకి కూడా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఓన్లీ బాడీ బిల్డింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా ఎజిలిటీ పెంచుకోవాలి, రన్నింగ్ స్టేటస్ చూసుకోవాలి, హార్ట్ అండ్ లంగ్ ఫంక్షన్ కూడా ఎంతవరకు మీకు దోహదపడుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్. ఏది ఎక్కువైనా మంచిది కాదు. సో అన్ని కాయగూరలు తినాలి, అన్ని ఫ్రూట్స్ తినాలి, మాంసాహారాలు కూడా తినాలి. ప్రతి దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంటుంది. ఒక దాంట్లో మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ లిమిట్గా తినాలి. ఎక్సర్సైజ్ అన్నది క్రమం తప్పకుండా చేయాలి. ఈ బ్యాలెన్స్డ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఆరోగ్యం. ఏదో ఒకటి మిస్ అయినా కూడా హెల్తీ అనడానికి లేదు.